గన్ నుంచి వచ్చిన బుల్లెట్ ని సమురాయ్ కటానా 2 ముక్కలుగా చేయగలదా? చాలా మంది వాడే మైసూర్ శాండిల్ సోప్ వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది. మనం న్యూస్ ఛానల్స్ ని చూసినప్పుడు పోలీసులు దొంగలకి బ్లాక్ మాస్క్లు ఎందుకు వేసుంటారు? కేవలం క్యాష్ కోసం ఈ వ్యక్తి బార్డర్ ని క్రాస్ చేశాడు. చాలా మంది అథ్లెట్స్ గేమ్ ఆడేటప్పుడు చీవింగ్ గమ్ ని తింటా అంటారు. మనం కూడా అప్పుడప్పుడు తింటా అంటాం. అయితే ఈ బబుల్ గమ్ ని మన దేశంలో తింటే ఏమీ కాదు. సింగపూర్ లో తింటూ ఎవరికైనా దొరికితే దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫైన్ వేస్తారు. ఇలా ఫైన్ వేసాక కూడా మళ్ళీ తింటూ దొరికితే దొరికిన ప్రతిసారి ఆ ఫైన్ డబుల్ అవుతూ పోతుంది. అయితే మీరు ఇక్కడ ఆలోచించొచ్చు, చీవింగ్ గమ్ తినేవాడికి ఇంత ఫైన్ అంటే చీవింగ్ గమ్ అమ్మేవాడికి ఆ ఫైన్ తో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష. అయితే సింగపూర్ కి ఈ చీవింగ్ గమ్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? 1965 లో ఎప్పుడైతే సింగపూర్ మలేషియా నుంచి విడిపోతుందో వాళ్ళ కంట్రీని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేయాలి అనుకుంటుంది. అయితే ఈ డెవలప్మెంట్ లో క్లీనింగ్ చాలా మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. సింగపూర్ ని ఎంత నీట్ గా ఉంచుదాం అనుకున్నా ఈ చీవింగ్ గమ్ తినే వాళ్ళు తిన్నాక డస్ట్ బిన్ లో వేయకుండా గోడకి డెకరేటివ్ ఐటమ్ లా అతికించేవారు. సో దీనిని కంట్రోల్ చేయడానికి చాలా సీరియస్ డిసిజన్ తీసుకొని వాళ్ళ దేశంలో చీవింగ్ గమ్ ని బ్యాన్ చేశారు. గన్ నుంచి వచ్చిన బుల్లెట్ ని సమురాయ్ కటానా 2 ముక్కలుగా చేయగలదా? మనం ఎప్పుడైతే గన్ను కాలుస్తామో గన్ నుంచి వచ్చే బుల్లెట్ యొక్క స్పీడ్ యావరేజ్ గా 1500 ఫీట్ పర్ సెకండ్ ఉంటుంది. కటానా ఎలాంటి ఆయుధం అంటే ఇది చాలా గట్టైన వస్తువుల్ని కూడా చాలా సులభంగా ముక్కలు చేస్తుంది. ఇందుకే మీరు ఈ కటానాతో బుల్లెట్ ని కూడా కట్ చేయొచ్చు. కానీ దీనిని పర్ఫెక్ట్ యాంగిల్ మరియు చాలా అక్యురసీ కావాలి. ఇది థియరిటికల్ గా ఈజీ, కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టం. కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. మనం న్యూస్ ఛానల్స్ లో చూసే ఉంటాం, పోలీసులు పట్టుకున్న దొంగలకి ఇలా బ్లాక్ మాస్క్ ని వేసుంటారు. ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? వాళ్ళు అసలైన దొంగలో కాదో తెలిసి ఉండదు. వాళ్ళు అనుమానితులు మాత్రమే. దొంగలు అయి ఉండొచ్చని వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. మాస్కులు వేసి కోర్టుకి తీసుకుపోతారు. ఇక వాళ్ళు తప్పు చేశారో లేదో అనేది కోర్టే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు తప్పు చేస్తే ఓకే, ఒకవేళ వాళ్ళు తప్పు చేయలేదంటే టీవీలో న్యూస్ లో అతని ఫేస్ చాలా మంది చూసేసుంటారు. అతను ఏ తప్పు చేయకపోయినా అతనే తప్పు చేశాడు అనుకుంటారు. దీనితో అతను తప్పు చేయకపోయినా సమాజంలో అతనికి పరువు, రెస్పెక్ట్ అన్ని పోతాయి. దీనివల్ల ఆత్మహత్యకు కూడా దారి తీవచ్చు. కాబట్టి ఇలా ఎవరికి జరగకూడదని కోర్టు ఈ రూల్ ని తీసుకొచ్చింది. చాలా మందికి చికెన్ గునియా ఎందుకు వస్తుందో తెలియదు. చికెన్ గునియా దోమల వల్ల వస్తుంది. అయితే దీనికి చికెన్ గునియా అని పేరు ఎందుకు వచ్చింది? ఈ చికెన్ గునియా ముందుగా 1652 లో ఆఫ్రికా కంటినెంట్ లో తాంజియా అనే దేశంలో పుట్టింది. వాళ్ళ లాంగ్వేజ్ లోనే చికెన్ గునియా అని పేరు పెట్టింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చాలా మంది వాడే మైసూర్ శాండిల్ సోప్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది. అది 1960. నాల్వాడి కృష్ణరాజు అనే రాజు ఉండేవాడు. ఇతను మైసూర్ కి మహారాజు. శ్రీ భువన అనే అమ్మాయిని లవ్ చేశాడు. ఆవిడకు అందంగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఒక రోజు చందనం మరియు నలుగు తన ఒంటిపై పూసుకొని స్నానం చేసుకొని రావడం ఈ రాజు చూశాడు. వెంటనే రాజుకి చందనంతో సోప్ చేయాలని ఐడియా వస్తుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిచారు. తన ఐడియా చెప్పాడు. ఇక ఆయన కూడా తన నాలెడ్జ్ మొత్తం వాడి మైసూర్ లో దొరికే శాండిల్వుడ్ తో మంచి సోప్ ని తయారు చేశారు. ఇలా ఈ మైసూర్ సోప్ తయారైంది. ఒకవేళ మీ దగ్గర ఇండియాలో కార్ ఉంటే ఇది చాలా రేర్ విషయం. ఎందుకంటే ఇండియాలో 4% ఇండివిజువల్స్ దగ్గర మాత్రమే కార్ ఉన్నాయి. అదే ఫ్యామిలీ విషయానికి వస్తే ఇండియాలో కేవలం 7.5% to 8% మంది దగ్గర మాత్రమే కార్స్ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర కార్ ఉంటే మీరు లక్కీ. ఈ ఫిషర్ మ్యాన్ కోటీశ్వరుడు అవ్వాల్సింది. కానీ ఏం చేద్దాం, దరిద్రం అలా ఉంది. ఇతను ఎప్పటిలాగే ఫిషింగ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ఇతనికి చాలా పెద్ద చేప దొరికింది. దీని పేరు బ్లూ మెర్లిన్ ఫిష్. ఇది చాలా ఖరీదైనది. ఇది చాలా ఫాస్ట్ గా స్విమ్ చేస్తుంది. దీని వల్ల దీనిని పట్టుకోవడం చాలా కష్టం. దీని విలువ దాదాపు $2 million, అంటే దాదాపు 17 కోట్ల కంటే ఎక్కువ. కానీ ఇతను ఆ చేపని తన ఊరి వాళ్ళతో కూర వండుకొని తినేశాడు. కేవలం క్యాష్ కోసం ఈ వ్యక్తి బార్డర్ ని క్రాస్ చేశాడు. ఈ వ్యక్తి ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క బార్డర్ లో ఉంటాడు. ఇతను ఉండే ఏరియాలో బార్డర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ అంత గొడవలు ఉండవు. అప్పుడే ఇతనికి తెలిసింది భారతదేశంలో క్యాష్ కొంచెం తక్కువకే దొరుకుతుందని. అందుకే ఇతను డబ్బులు సేవ్ చేయడానికి బార్డర్ ని క్రాస్ చేశాడు. ఎందుకంటే పాకిస్తాన్ లో క్యాష్ కొంచెం రేట్ ఎక్కువ. ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క ఎకనామిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఇంత దగ్గర ఉన్నప్పటికీ ఈ ప్లేసెస్ లో ప్రైజులు చాలా డిఫరెన్స్ గా ఉంటాయి. చైనాలో కొన్ని ప్లేసెస్ లో కాంక్రీట్ ని కవర్ చేయడానికి జనాలు కాంక్రీట్ పై ఇలా ప్లాంట్స్ ని పెంచడం స్టార్ట్ చేశారు. ఇది గ్రీనరీని ప్రమోట్ చేస్తుంది. ఇది హెల్తీ ఎకోసిస్టమ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. కానీ దీని మెయింటెనెన్స్ చాలా కష్టంతో కూడుకున్న పని.
ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మిస్టర్ బీస్ట్ లాగా ఉండాలి, లేదంటే ఉండకూడదు. 2018లో టీ సిరీస్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతోంది. ప్యూడిఫై కి 2013 నుంచి మోస్ట్ సబ్స్క్రైబ్డ్ ఛానల్ గా టైటిల్ ఉంది. ఇతని ఫ్యాన్స్ కి అనిపించింది ఈ టైటిల్ ని టీ సిరీస్ కి వెళ్ళిపోతుందని. అందుకే ఇతను సబ్స్క్రైబ్ టు ప్యూడిఫై అని క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశాడు. దీనికి మిస్టర్ బీస్ట్ కూడా సపోర్ట్ చేశాడు. అప్పుడే ప్యూడిఫై యొక్క సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా పెరిగారు. ఇప్పుడే ఎంట్రీ చేశారు మన ఇండియన్ ఆడియన్స్. వీళ్ళు చెప్పారు టీ సిరీస్ ఒంటరిగా లేదు, మొత్తం ఇండియా టీ సిరీస్ తో ఉందని. అప్పుడే మొత్తం ఇండియన్స్ టీ సిరీస్ ని సబ్స్క్రైబ్ చేశారు. ఎంత సబ్స్క్రైబ్ చేశారంటే ప్యూడిఫై ని వెనక్కి నెట్టి మోస్ట్ సబ్స్క్రైబ్డ్ ఛానల్ గా మారిపోయింది. దీని తర్వాత మిస్టర్ బీస్ట్ యొక్క ఫ్యాన్ అడిగాడు, నువ్వు టీ సిరీస్ ని ఓవర్టేక్ చేయగలవా అని. మిస్టర్ బీస్ట్ రిప్లై ఇచ్చాడు, చాలా ఈజీగా, మరియు ప్యూడిఫై యొక్క రివెంజ్ కూడా తీసుకుంటాను. మిస్టర్ బీస్ట్ అన్నట్టే చేసి చూపించాడు. మళ్ళీ ఏ ఇండియన్ ఛానల్ మిస్టర్ బీస్ట్ ని ఓడిస్తుందో చూడాలి.